शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। स्वरूपैన సభకి నమస్కారం। ఈనాడు ఈ నైమిషారణ్యం అనబడేటటువంటి అత్యంత పరమ పవిత్రమైన ప్రదేశంలో భాగవతం గురించి చెప్పుకోగలగడం నిజంగా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణ. శ్రీమద్భాగవతం వ్యాస మహర్షి చేత రచింపబడింది. భాగవతము అనబడేటటువంటి మాట ఎందుకు వస్తుంది అన్నదాన్ని పోతన గారే భాగవతంలో చెప్పారు. 3 విషయములను ప్రతిపాదించినటువంటి దాన్ని భాగవతము అని పిలుస్తారు అని. ఏ 3 విషయములు అంటే, ఒకటి గాయత్రి పరదేవత యొక్క వైశిష్ట్యాన్ని, ఆమె యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేసినటువంటి గ్రంథమై ఉండాలి. రెండవది వృత్రాసుర సంహారాన్ని ప్రతిపాదించి ఉండాలి. మూడవది లోకులందరికీ కూడా ధర్మాన్ని అందించినదై ఉండాలి. ఈ 3 ప్రతిపాదించినదైతే దాన్ని భాగవతము అని పిలుస్తారు. వ్యాస భగవానుడు భాగవతాన్ని మనందరి కోసం అందించాడు. పోతన గారు దాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చారు. అటువంటి పరమపావనమైనటువంటి భాగవతం ఎల్లవేళలా శ్రవణం చేయవలసిందే. బ్రతికున్నంత కాలము చదవవలసినటువంటి గ్రంథముగా చెప్పబడినది ఏదైనా ఉంటే అది భాగవతం. ఎంతకాలం భాగవతం చదవాలి అంటే, మనిషి యొక్క ఆఖరి ఊపిరి పర్యంతము భాగవతం చదువుతూనే ఉండాలి, భాగవతం వింటూనే ఉండాలి. ఎందుకంటే భాగవతము భగవంతుని యొక్క కథలకు సంబంధించి, భాగవతుల యొక్క కథలకు సంబంధించినటువంటి సమాహార స్వరూపము. అంతేకాదు, అది జ్ఞానకాండకి వ్యాఖ్యానం. వ్యాసుల వారు, నేను బ్రహ్మసూత్రాలు ఇచ్చాను తప్ప వేదము యొక్క 2వ భాగమైనటువంటి జ్ఞానకాండకి నేను వ్యాఖ్యానం చెయ్యలేకపోయానే, అందరికీ అందిలా భగవత్ కథలగా, భాగవత కథలగా భక్తి వైరాగ్య జ్ఞానముల యొక్క ప్రబోధము చెయ్యగలిగినటువంటి ఒక గ్రంథాన్ని ఇవ్వలేకపోయానని నైరాస్యాన్ని పొందితే, అంతటి మహానుభావుని యొక్క నైరాస్యము నుండి ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి పురాణం భాగవతం. అటువంటి భాగవతం మొట్టమొదట ఎవరు విన్నారు అంటే, పరీక్షిత్ మహారాజు గారు శుకబ్రహ్మ దగ్గర విన్నారు. తరువాత శౌనకాది మహర్షులు సూతుడు నుండి ఇదే నైమిషారణ్య ప్రాంగణంలో విన్నారు. ఈ అరణ్య ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే, ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది. ఇంకా కృష్ణ భగవానుని యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది.
అటువంటి సమయంలో ఇక వచ్చేటటువంటిది కలియుగం అని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యథ చెందారు. ఇంత భయంకరంగా ఉంటుంది, మనస్సుని అన్ని వేళల రజోగుణంతో తమోగుణంతో ప్రకోపం పొందేలా చేస్తుంది, కామభూయిష్టమైనటువంటి మనస్సుని తయారు చేస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో, ఏ ప్రదేశమునకు వెళ్ళి నివాసం చేసినంత మాత్రము చేత ఇక సంసారము ప్రవర్తించదో అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచేయమని అడిగారు. అడిగితే అటువంటి భూభాగాన్ని తెలియచేయడం కోసం బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దుల్లించారు. ఆ చక్రం యొక్క నేమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో ఇక ఆ చక్రము దొల్లదో అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని, అక్కడికి ప్రవేశించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి విషయాలు వినడం మోక్షమునకు హేతువులని, భగవంతుని యొక్క విశేషమైనటువంటి కృపకు సాధనములని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం భూమండలం అంతా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత దాని యొక్క నేమి అంటే ఇరుసు విరిగిపోయింది. విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. అది దర్భలతో చేయబడినటువంటి స్థూలమైన చక్రము పైకి అయినప్పటికీ అది సంసార చక్రము. సంసార చక్రము అన్న మాటకు అర్థం సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదవి శివానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. జనన మరణ చక్రము యొక్క పేరే సంసార చక్రము. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు. అలా పుట్టి చచ్చి ఎడతెరిపి లేకుండా, అసలు విశ్రాంతి లేకుండా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇక మళ్ళీ ఆ చట్రంలో తిరగవలసినటువంటి అవసరం లేకుండా శాశ్వతమైనటువంటి విరామాన్ని పుచ్చుకుంటాడు. ఎందుకని అంటే జనన మరణ చక్రము ఎంత భయంకరంగా ఉంటుందో మనకి కపిల గీతలో భాగవతంలోనే చెప్తారు. శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరాన్ని పొందాలి అని పరమేశ్వరుడు జీవుడి పట్ల నిర్ణయం చేసినప్పుడు అది ఎంత క్రమంలో జరుగుతుంది అంటే ఒక గొంగళి పురుగు ఒక ఆకు నుంచి బయలుదేరి ఇంకొక ఆకు మీదకి విడుతోందనుకోండి, ఈ ఆకు చివరి వరకు వస్తుంది. శరీరం అంతా చివరి వరకు వచ్చేసిన తర్వాత తల ఒక్కటి పైకెత్తి పక్కనున్న ఆకు మీద పెట్టి పాకడం మొదలు పెడుతుంది. యువతల ఉన్న ఆకు వంగిపోతుంది. తన శరీరాన్ని క్రమక్రమంగా పక్క ఆకు మీదకి జరుపుతూ యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఉన్న ఆకు మీదకి వెళ్ళిపోతుంది. యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి ఒక గొంగళి పురుగు పాకుతూ వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో అలా ఈ శరీరములో ఉండేటటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి పంచేంద్రియములు మనస్సు ఏదో ఒక రంధ్రాన్ని వెతుక్కుని ఆయుర్దాయం అయిపోయిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వేరొక శరీరంలోకి ప్రవేశించేటటువంటి ప్రక్రియ అలా ఉంటుంది. ఇది ఎడతెరిపి లేకుండా ఎన్ని కోట్ల జన్మలో నడుస్తూ ఉంటుంది. అలా ఇక సంసార చక్రమునందు తిరగకుండా ఉండాలనేటటువంటి అనురక్తి ఎక్కడో ఎన్ని కోట్ల జన్మల తర్వాత అంకురిస్తే అటువంటి వారు నైమిషారణ్య ప్రవేశానికి ఈశ్వరానుగ్రహం చేత అర్హత పొంది ఉంటారు తప్ప అంత తేలికగా నైమిషారణ్యంలోకి ప్రవేశించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇంత పరమ పవిత్రమైనటువంటి
ప్రదేశాలలో నిద్ర చేయడం అంటే ఇక్కడ ఉన్నాను, ఒక సూర్యుడు ప్రకాశించిన పగటి వేళ, చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రి వేళ నేను ఈ ప్రదేశంలోనే నిద్ర చేశాను, ఉన్నాను అని చెప్పడం అంత తేలికగా సంభవం అయ్యేటటువంటి విషయాలు కావు. అటువంటి నైమిషారణ్య ప్రాంగణంలోకి ప్రవేశించడము అంటే సంసారం అనేటటువంటి చట్టము యొక్క ఇరుసు విరిగిపోతుంది. కాబట్టి ఇక సంసారము ప్రవర్తించదు. ఇక సంసారము ప్రవర్తించకుండా దగ్గర పడుతున్నాడు అనడానికి గుర్తేమి అని అడిగితే నైమిషారణ్యానికి వెడతాడు అని గుర్తు. అంత గొప్ప ప్రదేశంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. 88,000 మంది ఋషులు ఆ సమయంలో నైమిషారణ్యంలోకి ప్రవేశించారు అని వ్రాయబడి ఉంది. ఒకరు ఇద్దరు కాదు, 88,000 మంది. 88,000 మంది ఋషులకు శౌనకుడు కులపతి. అందుకే మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పరు, శౌనకాది మహర్షులు అంటారు. శౌనకునకు ఎందుకంత గొప్పతనం వచ్చింది? కొన్ని ప్రధానమైన విషయాలు చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శౌనకుడు కులపతి అన్న మాటకు అర్థం 4 వేదాల్ని 6 వేదాంగములతో కలిపి చదువుకున్నటువంటి వాడై ఉండాలి. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదములను శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషము అనబడేటటువంటి 6 అంగములతో కలిపి చదువుకున్నవాడు ఎవరు ఉంటారో అటువంటి వ్యక్తిని కులపతి అంటారు. కేవలం చదువుకుంటే సరిపోదు, 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నవాడై 11,000 మంది శిష్యులకి అన్నపానాదులను ఏ ప్రయోజనం ఆశించకుండా తాను కల్పిస్తున్నటువంటి వాడై ఉండాలి. అంటే 11,000 మంది శిష్యుల యొక్క అన్నపోషణ నుండి సమస్త భారములు తాను స్వీకరించి వేదాన్ని నేర్పుతున్నటువంటి వాడెవరున్నారో అటువంటి వాణ్ణి కులపతి అని పిలుస్తారు. శౌనకుడు కులపతి తన యొక్క శిష్యులతో ఈ నైమిషారణ్య ప్రాంగణంలో కుటీరములు నిర్మాణం చేసుకుని నిరంతరం భగవత్ కార్యాలని నిర్వర్తిస్తూ ఉండేవాడు. అటువంటి వాడు హరికథాశ్రవణం కోసమని వెంపర్లాడిపోతూ ఉండగా సూత మహర్షి ఈ ప్రాంగణంలోకి ప్రవేశించారు. సూతుడు అంటే మహాభారతంలో మీరు విని ఉంటారు, వృత్తి చేత కూడా సూతుడు అంటారు. రథాన్ని నడిపేటటువంటి వాడికి సూతుడు అని పేరు. కానీ సూత మహర్షి వృత్తి చేత చెప్పబడిన సూతుడు కాడు. సూత అగ్ని సంభవ. ఆయన ద్రౌపదీదేవి మొదలైనటువంటి వాళ్ళు ఎలా కారణజన్ములై వచ్చారో అలా అగ్నికుండంలోంచి ఉత్పన్నమయ్యాడు. ఆ సూత మహర్షికి భగవత్ సంబంధమైనటువంటి సమస్త విషయములు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత కరతలామలకములు, వ్యాసకృతమైనటువంటి పురాణములన్నీ తెలిసిన్నవాడు. ఏ కాలమునందు ఎక్కడ ఏది మాట్లాడాలో బాగా తెలిసిన్నవాడు. ఎప్పుడు ఏది మాట్లాడకూడదో తెలిసిన్నవాడు. మాట్లాడడం ఒకటే తెలిసి ఉండడం ప్రజ్ఞ కాదు, మాట్లాడకుండా ఉండడం కూడా సమాన ప్రజ్ఞ. ఎందుచేత అంటే వేదమునందు ప్రమాణ బుద్ధి లేనటువంటి వాడి దగ్గర తత్సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు. అందుకే ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడేటటువంటి వాడు, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలిగినటువంటి వాడు సూతుడు. అది గురువుల యొక్క అనుగ్రహం చేత తప్ప అన్యథా వచ్చేటటువంటిది కాదు అని భాగవతంలోనే ఉంది. భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక సభలో కూర్చుని ఒక విషయం మీద ప్రసంగం చేసేటప్పుడు ప్రధానంగా ఏ విషయాలు ప్రస్తావన చెయ్యాలి అన్నప్పుడు ఆ విషయాలు జ్ఞాపకానికి రావాలి అంటే గురువు గారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎవరి దగ్గర ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండగలగాలి అంటే దానికి కూడా గురువు గారి అనుగ్రహం ఉండాలి. అందుకే భూపసభాంతరాళమున పుష్కళమత్యతురత్వ మాజి మహాపటు శక్తియును యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియును ప్రకృతి సిద్ధ గుణములు సజ్జనాళి కిందంటాడు భర్తృహరి. ఒక భగవత్ సంబంధమైన కార్యం జరుగుతున్నప్పుడు తాను ప్రశాంతంగా మౌనంగా ఉండగలగాలి. అవైదికమైనటువంటి ధోరణులు ఉన్నటువంటి వాడు, వేదమునందు ప్రామాణ్య బుద్ధి లేనివాడి దగ్గర దాని గురించి ప్రస్తావన చెయ్యకూడదు. ఎందుకంటే అది ప్రస్తావన చేసినా వేరొకలా అర్థం అవుతుంది తప్ప ఎలా అర్థం అవ్వాలో అలా అవతల వాడికి అర్థం కాదు. అందుకే వాదన చెయ్యవద్దు.
ఎవరికి చెప్పాలో అటువంటి వారికి చెప్పవలసి వచ్చినప్పుడు కంఠం నిప్పి పెట్టే పర్యంతము చెప్పడాన్ని అలవాటు చేసుకో. ఓ సూత మహర్షి, నువ్వు అటువంటి లక్షణములు ఉన్నవాడివి కాబట్టి ఈ కాలమునందు మేమేమి తెలుసుకోవాలో మాకు అది చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆయన ఈ నైమిషారణ్యం యొక్క వైభవం గురించి మాట్లాడాడు. మీరు ఈ నైమిషారణ్యానికి వచ్చారు. ఈ నైమిషారణ్యం బ్రహ్మగారు ప్రవర్తింపచేసినటువంటి సంసార చక్రము యొక్క నేమి శిథిలమైనటువంటి కారణం చేత ప్రఖ్యాతి వహించిందన్నది నిర్వివాదాంశం. దానికి తోడుగా బాహ్యమునందు ఈ నైమిషారణ్యానికి ఒక గొప్ప సౌందర్యం ఉంది. ఆంతరమునందు అది కోట్ల కోట్ల జన్మల వరకు సరిపోయేటటువంటి పుణ్యమును ఉద్దీపింప చెయ్యగలిగినదై ఉంటుంది. ఎందుచేత ఆయన ప్రతి విషయము రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడుతూ అన్నాడు, ఇది హరిసదనము. హరిసదనము అంటే శ్రీ మహావిష్ణువు నిలయం ఉండేటటువంటి ప్రాంగణం. అందుకే దీనికి విష్ణు భూమి అని పేరు. శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతమంతటా కూడా పుణ్యఫలప్రదాతయై మహానుభావుడై వచ్చినటువంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఎవరు అసలు ఇటువంటి పవిత్ర భూమిలోకి ప్రవేశించాలి అనేటటువంటి విషయం మీద నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి విష్ణు క్షేత్రమైనటువంటి నైమిషారణ్యం హరిసదనం. ఈ హరిసదనంలో ఎప్పుడూ కూడా ఇక్కడ మాధవీ కపిద్ధములు ఉంటాయి. అంటే మాధవీ కపిద్ధములు అన్న మాధవీ మన్మధులు హరిసదనము అని. మాధవీ హరిసదనం, మాధవి మన్మధులు అంటే మాధవి అంటే లక్ష్మీదేవి, మా అంటే లక్ష్మి, ధౌడు అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త విష్ణువు, మాధవి అంటే మాధవుని యొక్క శక్తి స్వరూపం లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి మన్మధుడు వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. అంటే ఏది ఇల్లు అని చెప్పబడుతుంది అంటే ఇల్లాలు ఉన్నదే ఇల్లు. గృహిణి గృహముచ్యతే, గృహిణి ఉన్నదే గృహము. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లు ఎక్కడుంది అని అడిగితే నైమిషారణ్యం. కారణం ఇక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఇక్కడే మన్మధుడు ఉంటాడు. మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఆ కారణం చేత వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇది హరిసదనము బాహ్యం. ఆంతరము మన కంటికి కనపడడానికి వాళ్ళు ఇక్కడ ఏ రూపాలతో ఉంటారంటేట, మాధవి అంటే గురువింద చెట్టు, నల్ల గురువింద చెట్టు రూపంలో ఉంటారట అమ్మవారు. అలాగే మన్మధుడు కపిద్ధ వృక్ష స్వరూపంతో ఉంటాడు, అంటే వెలగపండు యొక్క చెట్టు రూపంగా ఉంటాడు. వెలగ చెట్లు చాలా విపరీతంగా కనపడతాయి. ఆ వెలగ పళ్ళు విరగ కాసి కొమ్మలు ఊంగి ఉంటాయి. కారణం లక్ష్మీదేవి మన్మధుడు ఇక్కడ ఉండి ఆ కారణం చేత విష్ణువు యొక్క సదనమై ఉంటుంది. అలా ఉన్న కారణం చేత ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో వారు విష్ణు సదనమునందు ప్రవేశించినటువంటి వారే. విష్ణువు యొక్క ఇంట్లోకి మాంస శరీరంతో వెళ్ళడం అంటే తేలికైన విషయమా? నైమిషారణ్యంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో వాళ్ళు హరిసదనంలోకి ప్రవేశిస్తున్నారు అని గుర్తు. రెండు, ఇది శిలీముఖములతో కూడుకున్నటువంటి పారిజాతములతో కూడిన మన్మధుని యొక్క విల్లుగా ఉంటుంది ఈ క్షేత్రము అని. అంటే దాని అర్థం సురపొన్న పూలతో కూడినటువంటి చెట్ల యొక్క వాసనలతో గుబాళిస్తూ ఆ సురపొన్న పూల మీద వాలుతున్నటువంటి తుమ్మెదలు అవి చేసేటటువంటి ఝంకారములతో ఈ క్షేత్రమంతా నిండి ఉంటుంది. రెండు, ఆంతరముగా మన్మధుని చేతిలో చెరుకు విల్లు ఉంటే విషయ సుఖముల కోసం వెంపర్లాడతాడు. అదే మన్మధుని యొక్క అనుగ్రహం ఆ విల్లు లలితాపరా భట్టారిక చేతిలోకి వెళ్ళిందనుకోండి, ఆ విషయ సుఖముల కొరకు కాకుండా భక్తి అనేటటువంటి మకరందపానం చేయడం కోసమని భక్తితో కూడినటువంటి జీవనం కలగడానికి కారణమవుతుంది. ఈ ప్రాంతమంతా ఎక్కడ చూడండి కదంబ వృక్షాలు వేప వృక్షాలతో ఉంటుంది. వేప చెట్టు కదంబ వృక్షం ఈ రెండూ కూడా సాక్షాత్ పరదేవతా స్వరూపాలు. అందుకే ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో అటువంటి వారందరికీ కూడా కొన్ని కోట్ల జన్మలుగా వెంట తగిలి వస్తున్నటువంటి దుర్వాసనా బలం ఏదుంటుందో అది పోయి భక్తి కలగడానికి జీవితంలో అవకాశం కలుగుతుంది అని.
అలాగే ఇది నారాయణ స్థానమై ఉంటుంది. నారాయణ స్థానము కనుక ఇక్కడ ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే హంస, భరద్వాజ, కౌశిక, తిత్తిరి మొదలైనటువంటి మహర్షులు సేవిస్తుండగా శ్రీమన్నారాయణుడు కూర్చుని ఉంటాట. వాళ్ళు దర్శనమిచ్చినంత మాత్రం చేత మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి వాళ్ళు. అందులో మొదటిది నీలకంఠుడు. నీలకంఠుని చేత పరివేష్టింపబడినటువంటి నారాయణుడు. రెండు హంసలు. హంస మనం సారస్వతంలో వర్ణించడమే తప్ప అసలు నిజంగా హంస ఇలా ఉంటుంది అని భౌతికంగా దర్శనం చేయడం కుదరదు. అటువంటి హంసలు తిరిగాడేటటువంటి ప్రదేశము అని. అలాగే ఇక్కడ భరద్వాజ, తిత్తిరి మొదలైనటువంటి మహర్షులు తిరుగాడుతూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళు శ్రీమన్నారాయణుని యొక్క సాకార స్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఆయన కూర్చుని ఉండగా ఆయన పాదాల దగ్గర కూర్చుని నిరంతరము ఆయన నుండి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అందుకే బాహ్యమునందు అటువంటి స్థితిని పొందినటువంటి భూమి పైకి మన మాంసనేత్రానికి కనపడకపోవచ్చు. నారాయణమూర్తి, భరద్వాజుడు మొదలైనటువంటి వాళ్ళు కంటికి కనపడకపోవచ్చు, కానీ ఒక్కొక్క పుణ్యాత్ముడికి కనపడచ్చు. వారు తిరుగాడుతున్నటువంటి భూమి కనుక, వారి పదఘట్టన జరిగినటువంటి నేల కనుక, ఇటువంటి నేలని మళ్ళీ మన కాలుతో కూడా తొక్కగలగడం కొన్ని కోట్ల జన్మల యొక్క సుకృతం ఉంటే తప్ప నైమిషారణ్యంలోకి ప్రవేశించి వారు తిరుగాడిన భూమిలో తాను కూడా తిరుగాడలేడు అని. బాహ్యములో సౌందర్యాన్ని చూస్తే ఇక్కడ హంసలు తిరుగాడుతుంటాయి. హంసలంటే పక్షులు కాదు. ఇక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద కొండ చర్యలలో, పర్వత గుహలలో హంసలు నివాసం చేస్తూ ఉంటారు. హంసలు అంటే వివేకంతో ఉంటారు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సారము, ఏది అసారము అన్నదానిని గుర్తించి జగత్తుని బ్రహ్మాన్ని విడదీసి జగత్తుని విడిచిపెట్టి నిరంతరము బ్రహ్మమును ఉపాసన చేస్తుంటారు. తమలో తాము రమిస్తూ ఒక ఆసనంలో కూర్చునుంటే కొన్ని సంవత్సరముల పాటు అదే ఆసనంలో ఉండిపోయి భగవంతుని యొక్క ధ్యాన నిష్టలో సమాధిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప హంసలు ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటారు అని. అలాగే ఇక్కడ మహర్షులు తిరుగుతూ ఉంటారు. బాహ్యంలో చూస్తే దీని అందం, నెమళ్ళు వర్షాకాలం వచ్చి వేసవికాలం వెళ్ళిపోతుంటే నల్లటి మేఘములు ఆకాశమంతా ఆవరించి మెరుపులు వచ్చి వర్షపు చినుకులు పడుతుంటే పింఛములు విప్పి నృత్యం చేస్తూ ఉంటాయి. అలాగే భరద్వాజ, తిత్తిరి పైకి ఋషులు, ఆంతరమునందు గుడ్లగూబలు, తీతువలు వంటి పక్షులతోటి రాత్రి అయ్యేటప్పటికీ పెద్ద కిలకిలారామములతో ఈ అరణ్యమంతా నిండిపోయి ఉంటుంది. అలాగే ఉద్ధతితో కూడుకున్నటువంటి రాక్షసుల యొక్క సమాహార స్వరూపమా అనబడేటటువంటి మురాసురుని గృహం ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది అని. మురాసురుడు అంటే మురా అనబడేటటువంటి రాక్షసికి జన్మించినటువంటి వాడు. ఆయన ఎవరి చేత చంపబడ్డాడు అంటే మురారి, అరి అంటే శత్రువు, శ్రీ మహావిష్ణువు చేత సంహరింపబడ్డాడు. ఆ మురాసురుడు, మురాసురుని యొక్క సైన్యము మురారి అయినటువంటి విష్ణువుతో సంకుల సమరం చేసినప్పుడు ఆ మురారిగా నిలబడినటువంటి విష్ణు భగవానుడు ఎవరున్నాడో ఆయన నిలబడినటువంటి ప్రాంగణం బాహ్యం. ఆంతరమునందు చూస్తే ఈ క్షేత్రమునకు ఒక విశేషం. ఇందులో ఉద్ధతి కలిగినటువంటి రాక్షస స్వరూపములు అన్నప్పుడు విదురు, అలాగే బలురక్కసి, ఉమ్మెత్త మొదలైనటువంటి విశేషమైనటువంటి వృక్షములతో కూడుకుని తపస్సుకి యోగ్యమైనటువంటి ప్రదేశమై ఉంటుంది. అంత గొప్ప చెట్లతో కూడుకున్నటువంటి ప్రదేశం ఇది. నరసింహుడు వచ్చి ఒక చోట కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ రూపాన్ని ఒక భూమిగా భావన చేస్తే అదే నైమిషారణ్యము అని వర్ణించారు. ఎందుచేత అంటే ఎక్కడైనా సరే నరసింహస్వామి కూర్చున్నారు అనేటప్పటికీ మొట్టమొదట చెప్పబడేటటువంటి విశేషణాలు రెండు.
కరజ కేసరములు అంటారు. కేసరము అంటే పై శరీరం సింహంలా ఉంటుంది కాబట్టి పెద్ద జూలుతో ఉంటాడు. కరజ అంటే హిరణ్యకశిపుని సంహరించాలి కాబట్టి కర్ర అంటే చెయ్యి, జ అంటే పుట్టినవి, పెరుగుతూ ఉంటాయి, ఖండించేస్తే మళ్ళీ పుట్టి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి గోళ్ళు. కరజ కేసరములతో కూడుకున్నటువంటి నరసింహుడు వచ్చి కూర్చుంటే సాకారంగా ఆ రూపాన్ని దర్శనం చేయడం అనితర సాధ్యం, అదంత తేలిక విషయం కాదు. కానీ ఆయనే ఒక భూస్వరూపాన్ని పొందితే అదే నరసింహక్షేత్రం, అదే నైమిషారణ్యం. ఎందుచేత అంటే ఇక్కడ కరజములు కేసరములు ఉంటాయి, వృక్షస్వరూపంగా ఉంటాయి. ఏ విధంగా అంటే ఇక్కడ పొన్న చెట్లు, కానుగ చెట్లు చాలా విశేషంగా కనపడతాయి. ఆ రెండు చెట్లు ఉన్న కారణం చేత ఇది సాక్షాత్ నరసింహస్వరూపమై ఉంటుంది. కేవలము విష్ణు క్షేత్రంగా ప్రకాశించడం కాదు, ఇది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్థానమై ఉంటుంది. అందుకే జ్ఞానము కోరుకున్న వారందరూ కూడా నైమిషారణ్యంలోకి ప్రవేశిస్తారు. అందుకే శారదాన్వితమైనటువంటి బ్రహ్మ యొక్క సదనము అన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లు అంటే ఇందాకనే కదా చెప్పాను, గృహిణి గృహముచ్యతే, అక్కడ గృహిణి ఉండాలి. చతుర్ముఖ బ్రహ్మగారి గృహిణి శారద సరస్వతి, ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఏ రూపంతో ఉంటుంది అంటే ఏడాకుల అరటి చెట్టు రూపంలో ఉంటుందిట. ఏడాకుల అరటి చెట్ల రూపంలో ఈ నైమిషారణ్యం అంతటా కనపడుతుంది. ఎక్కడ అవి కనపడ్డాయో అక్కడ అది సరస్వతీ స్వరూపంగా ప్రకాశిస్తోంది అని. అందుచేతనే ఇది బ్రహ్మసదనము అన్నారు. కాదు కాదు, ఇది అసలు యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళందరూ ఏ గాయత్రి మహామంత్రం 3 కాలముల యందు చేస్తారో, ఏ గాయత్రిని గానం చేస్తారో అటువంటి గాయత్రి యొక్క వైభవమంతా, ఆ గాయత్రి స్థానమంతా ఈ నైమిషారణ్యమే అన్నారు. ఎందుకని? చండ్ర చెట్టు రూపంలో ఉంటుంది ఇక్కడ అని. చండ్ర చెట్టు రూపంలో గాయత్రి పరదేవత ఈ నైమిషారణ్యం అంతటా విస్తరించి ఉంటుంది అని. కాబట్టి ఇది గాయత్రి సదనము, శారదాన్వితమైనటువంటి బ్రహ్మ సదనము. కాదు కాదు, ఇది సాంబ సదాశివుని యొక్క సభామంటపము అన్నారు. మీరు బాహ్యంలో అయితే ఒక్క సాంబ సదాశివుని యొక్క స్థానము అంటే కైలాసము అంటాం, నారాయణ స్థానము అంటే వైకుంఠము అంటాం, బ్రహ్మలోకము అంటే సత్యలోకము అంటాం. కానీ ఒక్క నైమిషారణ్యంలో వీళ్ళందరూ గృహిణులతో కలిసి ఉండడం కాదు, సభామంటపాలతో ఉంటారు, సభ తీరుస్తారు. కనుక వాళ్ళని సేవించాలనుకున్నటువంటి మహర్షులైనటువంటి వారందరూ కూడా నైమిషారణ్యానికి చేరుకుంటూ ఉంటారు. అందుకే ఇది సాంబ సదాశివుని యొక్క సభామంటపం. సాంబ సదాశివుడు సా అంబ సదాశివ, సాంబ సదాశివ శివ సభామంటపం కాదు, సా అంబ పార్వతీదేవితో కూడుకున్న సదాశివ, ఎప్పుడూ శుభములనిచ్చేటటువంటి పరమశివుని యొక్క ప్రాంగణం ఇది సభామంటపం. అందుకే ఈ సభామంటపంలోకి ఎవరు చేరుతారు అంటే వహిని, వరుణ, సమీరణ, నంది, అలాగే కుబేర, గాలవ, శాండిల్య, శ్రీవల్లి, జటి, పటల మొదలైనటువంటి మహర్షులు ప్రమదగణములతోటి దేవతలతోటి కూడుకున్నటువంటి సభని తీరుస్తట. సాంబశివ సభామంటపంగా నైమిషారణ్యంలో బాహ్య నేత్రంతో దర్శనం ఎక్కడ చెయ్యవచ్చు అని అడిగారు. ఎక్కడ చెయ్యవచ్చు అంటే చిత్రమూల అనబడేటటువంటి వృక్షం, దాని పక్కనే మళ్ళీ ఉలిమురి అనబడేటటువంటి వృక్షం, దాని ప్రక్కనే ఆ సమీరణ అంటే వాయుదేవుడు, వాయుదేవునికి ప్రతీకగా ఉంటుంది. కాబట్టి మరువము మనం పూలదండల్లో కట్టి అల్లుతూ ఉంటారు. ఆ మరువము ఉండేటటువంటి ప్రదేశం, శ్రీవల్లి పొదలు, మారేడు వృక్షము, అలాగే లొద్దుక చెట్టు, ఇవన్నీ కలిపి ఏ ప్రాంగణంలో కనిపిస్తాయో నైమిషారణ్యంలో అదే సాంబ సదాశివుని యొక్క సభామంటపము. అటువంటి సాంబ సదాశివుని యొక్క సభామంటపం ఎలా ఉంటుందో నైమిషారణ్యము కూడా అలాగే ఉంటుంది. అలాగే ఈ నైమిషారణ్యానికి ఒక గమ్మత్తైనటువంటి పేరుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే ఇది
శ్రీ అశోకానేక లేఖాసారవంతమైనటువంటి శివసదనము లేదా శివానుగ్రహము శివసేవనమునకు మారుపేరు అని పిలుస్తారు. అశోకాలేఖలు అంటే ఉత్తరం రాసేటప్పుడు ఎప్పుడూ శుభవార్తలే రాయరు. మనుష్య జన్మ ఎత్తిన తరువాత అప్పుడప్పుడు అశుభవార్త కూడా రాయవలసి వస్తుంది. ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు ఏ తాతగారో ముత్తాతగారో శరీరం విడిచిపెడతారు, అప్పుడు ఆ విషయాన్ని వ్రాయవలసి వస్తుంది. కానీ అసలు జీవితంలో అశుభవార్త వ్రాయవలసిన అవసరం లేకుండా ఎప్పుడూ శుభవార్తలే ఉత్తరంలో వ్రాయడానికి కావలసినంత శుభ పరంపరలను జీవితంలో పొందగలిగినటువంటి అదృష్టము ఎవరికి కలుగుతుంది అంటే నిరంతరము పరమశివుని యొక్క సేవనము చేసిన వాడికి లభిస్తుంది. అటువంటి వాడు ఎప్పుడూ అశోకాలేఖనము చేస్తాడు అని. అలా శుభ పరంపరలనివ్వగలిగినటువంటి పరమశివుని యొక్క సదనము ఈ ప్రాంతమే, ఈ నైమిషారణ్యమే. అంటే ఎవరు నైమిషంలోకి ప్రవేశిస్తారో వారికి వెంట తరువుకుని వస్తున్నటువంటి అశుభములు తొలగి శుభములు ప్రవర్తిస్తాయి అని అంత గొప్ప ప్రాంగణముగా కీర్తింపబడింది. అంతేకాదు, పార్వతీదేవి యొక్క లలాట భాగమును దర్శనం చేయడం అంటే అది భావనా మాత్రంగా దర్శనం చేసినా సరే పరమ మంగళములకు కారణము. ఎందుచేత అంటే ఆమె యొక్క నుగిటి మీద అలకలు ఉంటాయి, అంటే ముంగురులు ఇలా ఇలా గుండ్రంగా చుట్టుకుని పడి ఉంటాయి. పైగా చందనము కస్తూరి మొదలైనవి అలదుకుని ఉంటుంది. ఆవిడ ఎర్రటి గుండ్రని బొట్టు పెట్టుకుని ఉంటుంది. అంత మంగళప్రదమైన పార్వతీదేవి యొక్క లలాట భాగమును దర్శనం చేయడం ఎంత గొప్పదో ఈ నైమిషారణ్యంలోకి రావడం కూడా అంతే గొప్పది. ఎందుచేత అంటే ఆమె యొక్క నుదురు దేని చేత అలంకరింపబడుతుంది? చందన కస్తూరి తిలకముల చేత అలంకరింపబడుతుంది. నైమిషారణ్యంలో మీరు ప్రవేశించి కొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే అక్కడ మీకు చందన వృక్షాలు, వాటి పక్కనే తిలక వృక్షాలు, ఆ పక్కనే కర్పూర వృక్షాలు కనపడతాయి. ఈ వృక్షముల యొక్క సముదాయము చేత నిండి ఉన్న కారణం చేత పార్వతీదేవి యొక్క లలాట భాగముతో సమానమైనటువంటి స్థితిని ఈ నైమిషారణ్యము సంతరించుకొని ఉంటుంది. సుగ్రీవుని యొక్క సైన్యము కృతజ్ఞతకు ప్రతీక. సుగ్రీవుడి యొక్క సైన్యం దేనికోసం వెళ్ళింది? రాముడితో ఏదో సరదాపడి యుద్ధం చేయడానికి కాదు. అంతటి తపశ్శక్తి సంపన్నుడు, అన్ని కోట్ల మంది రాక్షసుల చేత పరివేష్టితుడై ఉండేటటువంటి వాడు, దుర్భేద్యమైనటువంటి కాంచనలంకా పట్టణానికి అధిపతి అయినటువంటి వాడు, సమస్త భోగములకు స్థావరమైనటువంటి లంకకు పరిపాలకుడు. అటువంటి రావణాసురుడి మీద యుద్ధానికి రామచంద్రమూర్తి భార్యని వెతకడం కోసం బయలుదేరి యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు అంటే వాళ్ళు ఎంతటి భగవద్భక్తులై ఉంటారు. అందుకే సుగ్రీవ సైన్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. నైమిషారణ్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం. ఎందుకో తెలుసా? సుగ్రీవుని యొక్క సైన్యంలో ప్రధానంగా ఎవరుంటారు? గజ, గవయ మొదలైనటువంటి వాళ్ళు, హయ ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో నైమిషారణ్యంలోకి వచ్చేటప్పటికి గజ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి, గవయ గురుపోతులు తిరుగుతూ ఉంటాయి, అలాగే ఇక్కడ మేలుజాతి గుర్రాలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తిరుగుతున్నటువంటి కారణం చేత వానర సైన్యం ఎటువంటి వైభవాన్ని పొందిందో గజ గవయ శరభాదులు. శరభ అంటే సింహాన్ని కూడా చంపగలిగినటువంటి మృగం. అటువంటి శరభ మృగం నైమిషారణ్యంలో తిరుగుతుంది అని. కాబట్టి సుగ్రీవ సైన్యాన్ని స్మరించినంత మాత్రం చేత ఎటువంటి రామానుగ్రహం కలుగుతుందో అటువంటి అనుగ్రహాన్ని కల్పించగలిగినటువంటి ప్రాంగణం నైమిషారణ్య స్మరణ మాత్రం చేత. ఇక అటువంటి నైమిషారణ్యంలోకి ప్రవేశించి ఉండగలిగితే, భగవత్ కార్యాలు చెయ్యగలిగితే, ఇక్కడ ఉండి భాగవతం వినగలిగితే ఇంకా అంతకన్నా ధన్యత జీవితంలో ఏముంటుంది? ఇక ఇంకొకటి ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఈ మాటలు నేను చెప్పట్లేదు. సూతుడు శౌనకాది మహర్షులతో భాగవత ప్రారంభం చేసే ముందు చెప్పిన మాట నైమిషారణ్యం గురించి. అంత గొప్ప ప్రాంగణం. సూర్యరథం మన కంటికి కనపడదు, అందుకే సూర్యరథాన్ని కోణార్కలో నిర్మాణం చేశారు. సూర్యరథానికి ప్రదక్షిణం చేస్తే చాలు
సమస్త వ్యాధులు ఉపశమిస్తాయని. అటువంటి సూర్యరథం భూమండలం మీదకొచ్చి దిగితే అదే నైమిషారణ్యం. సూర్యరథంలో రెండు గొప్ప విషయాలు ఉంటాయి అంటారు. అనేకమైనటువంటి పవిత్రోదకములు, తీర్థములు, ఉత్తమ జాతి గుర్రములకు ఆలవాలము సూర్యరథము. నైమిషారణ్యం కూడా పరమ పవిత్రమైనటువంటి జలముల చేత, తీర్థముల చేత, మేలుజాతి గుర్రముల చేత నిండి ఉంటుంది. పవిత్ర జలములంటే శరీరమునకు ఉండేటటువంటి అశౌచాన్ని, పాపాన్ని పోగొట్టగలిగినవి. తీర్థములంటే ఒకప్పుడు అంగిరసాది మహర్షులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళ యొక్క తపశ్శక్తిని కొన్ని ఉదకముల యందు నిక్షేపించారు. వాటి యందు గ్రుంకులిడితే స్నానం చేస్తే వాళ్ళు అపారమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి పుణ్యాన్ని సంతరించుకుంటారు. అందుకే తీర్థయాత్ర అంటారు. ఒక్క నైమిషారణ్యంలోనే ఎన్ని తీర్థాలు ఉన్నాయి అంటే లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అన్ని తీర్థములతో సుశోభితమై ఉంటుంది నైమిషారణ్యం. కాబట్టి ఇది సూర్యరథంతో సమానంగా పోల్చబడింది. కాదు, ఇది అందరికీ కూడా దాహోపశాంతిని కల్పించగలిగినటువంటి నీరు నిండిన నల్లని మేఘం సంధ్యాకాలంలో వస్తే ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది. అంటే తెలిసి కాని తెలియక కాని నైమిషారణ్యం వెడితే నాకు ఇది వస్తుందని కానీ, లేకపోతే దాని వలన అభ్యున్నతిని పొందుతానని కానీ ఏమీ తెలియకపోయినా నైమిషారణ్యంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అపారమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అలాగే నట, నటి, సుషిర అనబడేటటువంటి ముగ్గురుతో కూడుకుని పరమశివుని యొక్క సాయం తాండవ సభ నిర్వహింపబడుతూ ఉంటుంది. ఆ నట, నటి, సుషిరములనబడేటటువంటి ముగ్గురుతో కూడినటువంటి ప్రదోష వేళలో ఉండేటటువంటి సభ దాన్ని చిత్తరువుగా చూపించి సంతోషిస్తారు. అందులోనే పతంజలి, వ్యాఘ్రపాదులు కూడా వస్తారు. 33 కోట్ల మంది దేవతలు ప్రదోష వేళకు అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ప్రదోష వేళ అపారమైన శక్తివంతం. ఎందుచేత అంటే ఇది శివుని యొక్క సాయం తాండవ సభ అనబడేటటువంటి పేరుతో ఉంటుంది నైమిషారణ్యం. ఎందుచేత అంటే ఇక్కడ దొండ చెట్లు, దుండిగ చెట్లు, అలాగే గుత్తిగురివింద చెట్లు, ఈ 3 రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. ఇవి 3 ఉన్న కారణం చేత నట, నటి, సుషిరములతో కూడుకున్నటువంటి పరమశివుని యొక్క సాయం తాండవ సభామంటపంగా నైమిషారణ్యం వర్ణింపబడింది. ఇంత ప్రఖ్యాతి కలిగినటువంటి క్షేత్రం భూమండలం మొత్తం మీద బహుశः నైమిషారణ్యం ఒక్కటే. కలిపురుషుడు ప్రవేశించలేనటువంటి భూభాగం. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శాసనం. ఇక్కడొక్క చోటికి కలిపురుషుడు రాడు, సంసారము ప్రవర్తించదు. అందుకే ఇక్కడకొచ్చి కూర్చుని జపం చేసుకుని, ధ్యానం చేసుకుని, భగవత్ కథలు వింటూ, ఏవో భగవత్ కార్యాలని నిర్వహిస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. సత్రయాగము అని చేస్తారు. సత్రయాగము అంటే 12 సంవత్సరాలు చేస్తారు. నైమిషారణ్యం వచ్చి సత్రయాగం చేసుకుంటూ ఉంటారు వేదం చదువుకున్న వాళ్ళు. సత్రయాగంలో యజమానులు ఇక బయట వాళ్ళు ఉండరు. యజ్ఞానికి యజమాని కేవలముగా కూర్చోడానికి అధికారం ఉన్నవాడే కాదు, ఆర్థికంగా పరిపుష్టి అందించి పేరు చెప్పబడతాడు, యజమానిగా ఉంటాడు. అటువంటి యజమాని బయట ఉండి హవిస్సు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఏ యజ్ఞమునందు కేవలముగా ఋత్విక్కులు మాత్రమే యజమానులుగా ఉంటారో దాన్ని సత్రయాగమని పిలుస్తారు. ఋత్విక్కులంటే 4 ఉంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఋత్విక్కుల్ని వరిస్తారు. పొద్దున్న మీరు ఇక్కడ చూడండి, ఋత్విక్వరుణ అని అడిగారే. ఋత్విక్వరుణ అంటే మాకు ఆ వేదం రాదు, మేము వేద మంత్రాలు చదువుకోలేదు, మా పనుపున మీరు ఈ కార్యాన్ని నిర్వహించండి అని అడిగి వారికి ఒక జపమాల, వారు కూర్చుని కార్యం చెయ్యాలి. అందుకని వారికి ఒక దర్భాసనం, వస్త్రములను దీక్షకి ప్రధానం కాబట్టి దీక్షా వస్త్రం, దీక్షకి కంకణం ధారణ చెయ్యాలి కాబట్టి ఒక దీక్షా కంకణం, వీటన్నిటినీ కూడా బహూకరిస్తారు. బహూకరించేటప్పుడు నాస్రగ్వి, పూలమాల వేసి వరించాలి అని.
అయ్యా మీరు మా కోసం ఈ కార్యం చేసి పెట్టండి, మీరు ఆచార్య స్థానంలో కూర్చోండని నలుగురిని నియామకం చేస్తారు. వాళ్ళని బ్రహ్మ, అధ్వర్యువు, హోత, ఉద్గాత అంటారు. ఈ నలుగురిని యజమాని వరిస్తాడు. వరుణి ఇచ్చారు అంటారు, అంటే మా పనుపున మీరు చెయ్యండి అని అడుగుతారు. ఈ నలుగురు కలిసి ఎక్కడ కూర్చుని యజ్ఞం చేస్తారో దాన్ని యజ్ఞము అని పిలుస్తారు, యాగము అని పిలుస్తారు. దీనికి ఆర్థిక పరిపుష్టి, దీనికి యజమానులు బయట ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మంత్రం రాదు, వాళ్ళు మంత్రంతో చేయరు, మంత్రభాగం అంతా వాళ్ళు చెప్తారు. మంత్రంతో చెప్తే కదా, స్వరంతో పిలిస్తే కదా దేవతలు వచ్చేది. ఋత్విక్కులు ఈ నలుగురు కలిసి వేద మంత్రాలతో పిలుస్తారు. అన్నం పెట్టడం యజమాని పెడతాడు, యజమాని బయట వేరే ఉంటాడు, వీళ్ళ నలుగురు మంత్రభాగం చెప్తారు. కానీ సత్రయాగంలో అలా ఉండదు. ఎవరు మంత్రభాగం చేస్తున్నారో ఆ నలుగురే యజమానులుగా ఉంటారు. అంటే అది 12 సంవత్సరాలు చేస్తారు. 12 సంవత్సరాలు యజ్ఞం చేస్తూ ఎంతమంది భోజనానికి వస్తే అంతమందికి భోజనం పెట్టాలి. పెట్టి వాళ్ళ త్రేణుపులు వినపడుతూ ఉండాలి. అయ్యా ఇంకొంచెం వేసుకుంటారా, ఇంకొంచెం తింటారా అన్న మాటలు వినపడుతూ ఉండాలి. అంత పెద్ద అన్నదానం జరుగుతూ ఉండాలి. అంత ఆవు నెయ్యి అగ్నిహోత్రంలో వెయ్యాలి, అంత హవిస్సు ఇవ్వాలి. ఆ హవిస్సు యొక్క శేషాన్ని యజమాని పుచ్చుకుంటాడు. ఇలా 12 ఏళ్ళు చేస్తే సత్రయాగం అంటారు. దీర్ఘసత్రం అంటే 1000 ఏళ్ళు కూడా చేస్తారు. ఎందుకు దీర్ఘసత్రం చేయాలి అంటే ఏ వ్యాపకం లేకుండా నైమిషారణ్యంలో కూర్చోకు, కేవలం పడుకోవడానికి, కేవలం ఫలహారం వేళటికి అక్కడికి వెళ్ళడం, మళ్ళీ భోజనం వేళటికి వెళ్ళడం, ఈ మధ్య కాలంలో లోపలికి వెళ్ళి పడుకోవడం అందుకుండకూడదు నైమిషారణ్యంలో. నైమిషారణ్యంలో ఎందుకు ఉండాలి అంటే ప్రయత్నపూర్వకంగా భగవత్ కార్యం చేస్తూ ఉండాలి. అన్నిటికన్నా ప్రధానం ఇది విష్ణు క్షేత్రం కనుక ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం భక్తులందరూ కలిసి చేస్తే మరీ మంచిది. చేస్తూ ఉండాలి. చేస్తుంటే అది భగవంతుని యొక్క ప్రీతికి కారణమవుతుంది. కాబట్టి దీర్ఘసత్రం చేస్తున్నారు శౌనకాది మహర్షులు. అది 1000 సంవత్సరముల వరకు చేస్తారు. ఎందుకు అలా చేయడం అంటే దానికి ఒక కారణం ఉంది. అలా ఎందుకు చేస్తారంటే యజమానిగా ఉన్నవాడు యజ్ఞ శేషాన్ని తినాలి. అంటే హవిస్సిస్తారు. ఇప్పుడు మీరు ఆ లోపల యాగశాలలో చూస్తే చెరు అంటారు, దాన్ని వండుతారు. వండి నెయ్యి వేస్తూ ఉంటారు, సమిధ వేస్తూ ఉంటారు, ఈ హవిస్సుని కూడా వేస్తూ ఉంటారు. ఈ హవిస్సు వేసినప్పుడు పాత్రలో కొంత మిగిలిపోవాలి. ఆ మిగిలిపోయినదేదో అది తింటారు. అది తినడం వల్ల ఏమవుతుందంటే శరీరం అంతా శుద్ధి పొందుతుంది. అందుకే ముందు పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. ఇటువంటి చిత్తశుద్ధి కొరకు హవిష్యంలో శేషాన్ని తింటారు. ధర్మరాజు గారు మహాభారతం ఆరణ్య పర్వంలో బ్రాహ్మణులందరూ ఆయన వెంట వెడితే ప్రతిరోజు యజ్ఞం చేసి యజ్ఞంలో ఉన్న శేషాన్ని తింటుండేవాడు. అందుకే అంత తేజోమూర్తి అయ్యాడు. యజ్ఞంలో శేషం తినడం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. దానికి దీక్షాకంకణ ధారణ చేసి యజ్ఞశేషం తింటూ ఉంటారు. అలా దీర్ఘసత్రం చేస్తున్నాడు శౌనకుడు. ఎవరైనా ఆయనే 4 వేదాలు 6 వేదాంగములతో చదువుకున్నాడు. చదువుకున్నవాడు చేస్తున్నాడు. 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నాడు. 11,000 మంది శిష్యులకి అన్నపానాదులు ఆవాసం ఇచ్చాడు. 88,000 మంది ఋషులు చుట్టూ చేరారు. వీళ్ళందరూ కలిసి దీర్ఘసత్రం చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, భాగవతం ప్రారంభమయ్యే వేళటికి పరిస్థితి ఏమిటి అంటే 88,000 మంది వేదం చదువుకున్నటువంటి మహాతపస్సులైనటువంటి ఋషులు దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. అంటే ఇంతమంది కూర్చున్నారంటే యాగశాలలు ఎలా ఉంటాయి? ఏకకాలంలో వాళ్ళు మొదలుపెట్టి ఆమ్నాయం మొదలుపెట్టి స్వాహ అని పిలుస్తుంటే దేవతలు ఎన్ని ముఖాలకు వచ్చుంటారు ఈ ప్రాంగణానికి. ఎంతమంది మహాత్ములు నడయాడారు ఇక్కడ. అంత వేదమంత్రాలతో, అంత స్వాహాకారంతో అంతమంది దేవతలు అన్నం తింటూ నైమిషారణ్యానికి వెళ్ళడం, హవిస్సు తింటూ ఉండడం అదే పని వాళ్ళకి. ఇంకా అంత పెద్ద దీర్ఘసత్రం నడుస్తుంటే 88,000 మంది ఋషులు, శౌనకుడు ఇక్కడ యాగాలు నడిపిస్తుంటే ఎన్ని వేల మంది నైమిషారణ్యానికి వెళ్ళి జీవితాన్ని తరింప చేసుకోవాలనేటటువంటి సంకల్పం ఉన్న వాళ్ళు వచ్చి అరణ్యమంతా కుటీరములు నిర్మాణం చేసుకుని ఉండిపోయారు. అంతమంది ఉండిపోతే
ఆ సమయంలో సూత మహర్షి నైమిషారణ్యంలోకి వచ్చారు. సూత మహర్షి నైమిషారణ్యంలోకి వస్తుంటే 88,000 మంది ఋషుల శిష్యులు అందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడి నమస్కారం చేశారు. ఎందుకని? ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చెప్పాలో తెలిసిన్నవాడు, అటువంటి భగవత్ కళ్యాణ గుణ సంకీర్తనము చెయ్యగలిగిన వాడు, వ్యాసాది గురువుల యొక్క అనుగ్రహమును పరిపూర్ణముగా పొందినటువంటి వాడు, అగ్నికుండము నుండి ఉద్భవించినటువంటి వాడు, రగిలిపోతున్న జ్ఞానాగ్ని. ఆ సూతుడు నడిచేస్తుంటే ఇంతమంది లేచి నిలబడ్డారు. యాగం పూర్తయింది. అంటే ఆ రోజు జరగవలసిన క్రతువు పూర్తయింది. శౌనకుణ్ణి ముందు పెట్టుకున్నారు. పెద్దలైనటువంటి వారు చేసిన ప్రార్థనకి మహాత్ములు లొంగిపోతారు, చాలా తొందరగా లొంగిపోతారు. అందరూ వెళ్ళి ఆయనతో ఒక మాట మనవి చేశారు. మహానుభావ సూత, నువ్వు ఇవాళ ఈ నైమిషారణ్యానికి రావడం మా అందరి జీవితాలకి పండగ. ఎందుకని? నువ్వు ఎక్కడ ఉన్నా హరినామ సంకీర్తనం చేసుకుంటూనే ఉంటావు. కానీ ఇది విష్ణు క్షేత్రం, సాంబ సదాశివుని యొక్క గృహం, సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సదనము. అటువంటి చోటుకి నువ్వు వచ్చావు. నీకు దేశకాలములు 2 తెలుసు. దేశము అంటే ఇప్పుడు ఈ ప్రాంగణం ఎటువంటిది వచ్చిన అందరికీ తెలియకపోవచ్చు, కానీ నీకు తెలిసి ప్రాంగణం ఎటువంటిదో. కాలము తెలుసు. ఈ కాలమునందు ఏం చెయ్యాలి, ఏది వినాలి, ఏది చెప్పాలి తెలుసున్నవాడవు. మాకు ఇది చెప్పమని వాళ్ళు అడగలేదు సూత మహర్షిని. మేమున్న పరిస్థితి ఏమిటో మేము చెప్తాం, దానికి అనువైనది నువ్వు చెప్పు మాకు. ఇది ఒక గురువు దగ్గర వెయ్యవలసినటువంటి ప్రశ్న. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ మందు వ్రాసి పెట్టండి అని అడగడు, తనకి అనారోగ్యం ఉందో చెప్తాడు. ఇంతటి ఋషులు సూతుడు కనపడితే తమకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమి చెప్పారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వి చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. ఈ వచ్చినటువంటి యుగం కలియుగం. మహర్షి మా ఒక్కరి కొరకే కాదు, మేము దీర్ఘసత్రం చేస్తూ ఉండిపోయాం. కొన్నాళ్ళు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సంసారులు. ఇది కలియుగమైన కారణం చేత అలసట చాలా ఎక్కువ. ఏదో ఒక్క అరగంట పని చేస్తాడు, అబ్బా ఎంత బడలిపోయానో అంటాడు. ఎప్పుడూ సౌఖ్యం కావాలి, ఎప్పుడూ శరీరం హాయిగా ఉండడానికి కావలసినటువంటి స్థితి కావాలి. శరీరం బడలితే ఒప్పుకోడు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు. మందబుద్ధి అంటే ఇత పూర్వం ఏది విన్నాడో అది ఏ సమయానికి గుర్తు రావాలో అది గుర్తుకి రాదు. రాని కారణం చేత ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మరిచిపోతూ ఉంటాడు. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఆయుర్దాయమా? అంత పెద్ద ఆయు ఉండదు, ఇచ్చిందే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు పూర్తిగా బతుకుతాడని నమ్మకం లేదు. ఒకవేళ 100 ఏళ్ళున్నా జ్ఞాపక శక్తి ఉండదు. తాళం చెవి ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, కొడుకో గుర్తుండదు, కోడలో గుర్తుండదు. మంచం మీద పడుకుని ఉంటాడు, నోట్లో ఏదో పోస్తూ ఉంటారు తప్ప జ్ఞాపక శక్తి ఉండదు. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తుంటాయో అన్ని కొత్త రోగాలు వస్తుంటాయి. అవి రాత్రింబవళ్ళు బాధ పెట్టేటటువంటి రోగాలు వస్తాయి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. డబ్బు లేని వాళ్ళు. డబ్బు లేని వాళ్ళంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ సృష్టిలో తృప్తి ఐశ్వర్యం, తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు లోకంలో. అందుకే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, నాల్పభోగవాన్ అంటారు. అయోధ్యానగరంలో అల్పభోగ ఉన్నవాడు లేడు అంటారు. ఒకడు పరవన్నంతో తింటాడు, ఒకడు పప్పన్నం తింటాడు, ఒకడు పచ్చడి మెతుకులు తింటాడు. అల్పభోగం లేనివాడు ఎలా ఎందుకుంటాడు? ఉంటాడు. కానీ మరి అల్పభోగం లేని వాళ్ళందరూ అని ఎందుకన్నారు మహర్షి అంటే, నాకు పచ్చడి మెతుకులే ఉన్నాయి, వాడు పరవన్నం తింటున్నాడని ఏడిచేవాడు లేడు. నా అదృష్టం ఈశ్వరుడు పచ్చడి మెతుకులైనా దక్కించాడని సంతోషించేవాడే. అది ఐశ్వర్యం. తన దగ్గర ఏదుందో అది సంతోషించేవాడు ఉండడు, తనకేది లేదో తలుచుకుని ఏడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మందభాగ్యులు సుకర్మములెవ్వి చెయ్యజాలరు, అందుకని మంచి పనులు చేయలేరు. సుకర్మములెవ్వి చెయ్యజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది సర్వసౌఖ్యములకు అలవాలమో, ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఏది
ఆత్మకు స్థిరమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని పర్యాయపదంగా చెప్పుకోవాలి. మనసుకి ప్రశాంతతనిస్తుంది. మనసు ఉద్వేగంతో కదిలిపోకుండా ఒక చోట మనసు నిలబడేటట్టుగా చెయ్యగలిగినటువంటిది ఏది లోకంలో, అటువంటిది ఏదో మాకు చెప్పవలసింది అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో మీరు నన్ను ఈ ప్రశ్న వెయ్యాలా? మీరెక్కడున్నారు ఇప్పుడు? మీరు సాక్షాత్ నైమిషారణ్యంలో ఉన్నారు. నైమిషారణ్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాడు ఆయన. పుణ్యం వై, ఈ ప్రదేశమే పుణ్యతమము. ఇక్కడ అడుగు పెట్టి ఉన్నాడు కలిపురుషుడు చెనకడు, కాబట్టి అసలు పాపం అంటదు. ఇది మహదవకాశం. ఇక్కడ కూర్చుని నువ్వు నారాయణ తరించావు, శివ తరించావు. ఇక్కడ కూర్చుని భగవన్నామని చెప్పుకున్నావు, తరించిపోయావు. ఇక్కడ కూర్చుని ఓ పూజ చూసావు, తరించావు. ఓ పూజ చేసుకున్నావు, తరించావు. అదే పనిగా ఏదో తిరుగుతానంటావు. కర్మ చెప్పగలిగిన వాడు లేడు. అసలు ముందు నైమిషారణ్యానికి రావడమే పుణ్యములకు కావలసినటువంటి అవకాశములను కల్పించగలిగినదై ఉంటుంది. కాబట్టి ఇది పుణ్యంబై మునివల్లభ గణ్యంబై, ముని వల్లభులైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళందరూ ప్రచ్ఛన్న రూపాలతో తిరుగుతూ ఉంటారు. మాంసనేత్రమునకు దొరకరు. దివ్యమైనటువంటి కాంతి పుంజాల రూపాలలో ఈ అరణ్య ప్రాంతాంతా తిరుగుతూ ఉంటారు. ఇంతమంది మహాపురుషులు ఉంటారు కనుక, హంసలు ఉంటాయి కనుక, పరమహంసల్ని సేవించాలి కనుక, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క దర్శనం కోసం ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మునివల్లభ గణ్యంబై, అక్కడతో పోతుందా? ఊరుకోడు. కుసుమ ఫల నికాయోద్ధిత సాద్గుణ్యంబై, ఏ చెట్టు వంక చూడండి మంచి కాయలతోటి పళ్ళతోటి ఉంటుంది. సాధారణంగా కదంబ వృక్షాన్ని ఎక్కడైనా చూడండి, ఎప్పుడు పూస్తుందండి, పువ్వు ఎలా ఉంటుందండి అని అడుగుతారు. మీరు నైమిషారణ్యంలో కదంబ చెట్ల వంక చూడండి, విరగబూసి ఉంటాయి. వెలగ చెట్ల వంక చూడండి, విరగకాసి ఉంటాయి. ఇంకా నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నైమిషారణ్యం గురించి కొన్ని విడిచిపెట్టాను కానీ మహాభారతం ఇక్కడే కనపడుతుంది అన్నారు. 365 రోజులు కాసే మామిడికాయలతో మామిడి పళ్ళతో ఉంటాయి చెట్లు లోపల. అంత ప్రసిద్ధమైనటువంటి చెట్లతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నవవసంత శోభా విలసిత ప్రదేశము భూమండలం మీద నైమిషారణ్యం. ఎప్పుడు వసంత ఋతువే. పక్షుల కలకూజితాలతో, కాయలతో, పళ్లతో, చెట్లతో సతత హరితారణ్యములు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. అటువంటి అరణ్యమై ఇది పొగడడానికి యోగ్యమైనటువంటిది అరణ్యములన్నిటిలో. ఈ అరణ్యములన్నీ, లోకములో ఎన్నో అరణ్యములు ఉన్నాయి. అరణ్యము అన్న మాట ఎక్కడ వాడినా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, శాంతికి స్థావరము. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకు వాడుతున్నాడు సూతుడు. అరణ్యములో ఎవరుంటారు? సర్వసంగ పరిత్యాగులు ఉంటారు. అరణ్యం బయట ఎవరుంటారు? భోగాలు అనుభవించే వాళ్ళందరూ ఉంటారు. ఈ భోగాలు అనుభవించే వాళ్ళందరూ శాంతిగా ఉన్నారా? ఉండరు. వీళ్ళు శాంతి కావలసి వస్తే ఎక్కడికి వెడతారు? ఆయన దగ్గరికి వెడతారు. వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల్ని కలుసుకోవాలంటే ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన చక్రవర్తులందరూ అరణ్యంలోకి వెళ్ళి ఆయన్ని కలుసుకుంటూ ఉండేవారు. అది శాంతి స్థానం. సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు అరణ్య ప్రదేశాల్లో, ఆ వనాలలో తపోవనాలు నిర్మాణం చేసి కుటీరాలలో ఉండి నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు చేసినటువంటి తపస్సుకి యుగాలు మారిపోయినా సరే ప్రశాంతత అలా ఉండిపోయింది. శృంగేరి పట్టణంలో ఋష్యశృంగుడు ఎప్పుడో త్రేతాయుగంలో చేసినటువంటి తపస్సు, ఆ తపస్సుకి ద్వాపర యుగం దాటిపోయి కలియుగం వచ్చింది. ఇప్పటికీ కూడా జన్మత పరస్పర వైరుధ్యం ఉంటుంది ప్రాణులలో. అది సృష్టి యందున్నది. వేదంలో ఒక విషయం చెప్తారు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు పెద్ద గృహంలో నివాసం చేస్తూ ఉంటాడు. ఆయనని కలుసుకోవడం కోసమని వశిష్ఠ మహర్షి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి పెద్ద గడ్డాలతోటి, ఎప్పుడు తపస్సు చేసి ఉన్న కారణం చేత పెరిగిపోయిన గోళ్లతో ఉంటాడు. ఆయన ఇంద్రుడి యొక్క నివాసం దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవేంద్రుడికి కుక్కలు ఉన్నాయి. వాటికి శుని అంటారు, దేవశుని అంటారు ఆ కుక్కని, దేవతల కుక్క. ఆ కుక్కలు వశిష్ఠుడిని చూసి మురిగాయి. మురిగితే వెంటనే వశిష్ఠుడు శునక సూక్తము అని చెప్పాడు. దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, మన్యు సూక్తము, భూ సూక్తము, నీలా సూక్తము, వీటిల్లో శునక సూక్తం వేదంలో ఉంది.
కుక్కల మీద ఉంటుంది ఆ సూక్తం. ఆ సూక్తం చెప్తూ ఒక మాట అంటాడు, ఓ కుక్క నీకు జన్మత పందితో వైరం ఉంది అన్నాడు. అందుకే పందికి కుక్కకి పడదు ఎప్పుడు, పంది కనపడితే కుక్క వెంట తరుగుతుంది. అలా జన్మత వైరమున్న ప్రాణులు కూడా మహానుభావులు తపస్సు చేసినటువంటి ప్రాంగణాలకి వెడితే వాటి వైరాన్ని మరిచిపోయి ఒకదానికొకటి సహకరిస్తాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమానికి వెడితే నెమలి పించి విప్పి ఆడుతూ ఉంటుంది, త్రాచుపాం పక్క నుంచి వెళ్ళిపోతుంది, నెమలి చెనకదు. జింక అలా వెడుతూ ఉంటుంది, పెద్ద కుక్క పక్క నుంచి ఎడుతుంది, జింకని కుక్క చెనకదు. నా స్నేహితుడు ఒకడు ఒక చెట్టు కింద నిలబడ్డాడు ప్రదోష వేళలో. దాదాపు 12 అడుగుల గోధుమ త్రాచు ఆయన 2 పాదాల మించి పాకుతూ వెళ్ళింది తప్ప తలెత్తలేదు, చెనకలేదు. అవి అక్కడ ఏ ప్రాణి ఇంకొక ప్రాణిని చెనకదు. ఎందుచేత అంటే భగవాన్ రమణుల వంటి మహాపురుషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ తపస్సు అంత గొప్ప శక్తివంతం. త్రేతాయుగంలో తపస్సు చేశాడు ఋష్యశృంగుడు. కలియుగంలో శంకర భగవత్పాదులు వెళ్ళేటప్పటికి పావు కప్పకి నీడ పట్టింది, ఎండకి కప్ప శోషించిపోతోందని. పరస్పర వైరం కూడా పోతుంది ఆ తపస్సుకి. అంత గొప్ప తపశ్శక్తితో శాంతి స్థావరములై ఉంటాయి అరణ్యములు. అందుకే అరణ్యములో ఉండేటటువంటి జంతువులు ఒకదాన్ని ఒకటి చెనకినా మాకు నగరాలొద్దు అని చెప్పి విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో అలాంటి వారి వల్ల అవి శాంతి స్థానములు. ఎంత చక్రవర్తి పదవులలో ఉన్న వాళ్ళు కూడా శాంతి కావాలి అంటే అరణ్యాలకు ఎడతారు. అందుకే అరణ్యము గొప్పది. అటువంటి అరణ్యములలోకెల్లా ఉత్తమమైన అరణ్యమేది అంటే నుతింపందగు నైమిషాఖ్యారణ్యంబు అరణ్యంబులలో అన్నాడు సూతుడు. అరణ్యాలన్నిటిలోకి ప్రస్తుతి చెయ్యవలసి వస్తే గొప్ప అరణ్యమేదో తెలుసా? నైమిషాఖ్యారణ్యమే.